చాలా మంది అనుభవిస్తున్నారు. నిందల వలన, అవమానాల వలన, లేకపోతే సూటిపోటు మాటల వలన చాలా మంది హృదయాలలో కృంగిపోయి, లేకపోతే వేసారిపోయినటువంటి బ్రతుకులోనికి, అనుభవంలోనికి వెళ్ళిపోయారు. బయటికి చెప్పుకుంటే పరువు పోతుందేమోనని చాలా మంది వాళ్ళల్లో వాళ్ళే తమ హృదయంలో ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఆ మాటలకి, ఆ క్రియలకి, ఆ పద్ధతులకి, ఆ పరిస్థితులకి, వేదనలకి ఎంతో మంది నలిగిపోతూ వచ్చారు. ఈ 12వ వచనంలో చెప్తున్నాడు ఆయన, చదవాల మాట, నేనే. చూడండి, ఆత్మ చెప్పు సంగతులు ఏంటిదనంటే, నేనే మిమ్మలను ఓదార్చువాడను. చప్పలు కొట్టి గట్టిగా, మిమ్మలను బలపరచువాడను. భయపడొద్దు. ఆత్మ చెప్పువాడు, ఆత్మ చెప్పు మాట ఇదే, నేను మిమ్మలను ఓదారుస్తున్నాను. కన్నీళ్లలో, అవమానాలలో, సిగ్గుతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల ఆవేదనలతో కృంగిపోయావు. ఎవరో చేతులు మోసపోయి, ఎవరో చెప్పిన మాటలకి నువ్వు ఇంత దూరం వచ్చి నీ జీవితాన్ని నీ కుటుంబ పరిస్థితులను పాడు చేసుకున్నటువంటి పరిస్థితులు, అనుభవాలలో దేవాతి దేవుడు చెబుతున్నాడు.